అయితే ఇంకా 130 కిలోమీటర్స్ ఉంది. కానీ నెక్స్ట్ పానీపట్టు. పానీపట్టు యుద్ధం కూడా చాలా ఇంపార్టెంట్, దానికోసం తెలుసుకోవాలి పానీపట్టు యుద్ధం. సో అక్కడ ఏమైనా హిస్టరీ ఏమైనా ఉంటే మీకు మంచిగా రికార్డ్ చేసి పంపిస్తాం. సో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ పోతుంది. గ్రీనరీ అయితే చాలా బాగుంది హర్యానాలో. చుట్టుపక్కల మొక్కలు మంచిగా వేశారు. అశోకుడు రోడ్డుకి ఇరువైపుల మొక్కలు నాటేది కాదు, వీళ్ళు రోడ్డు మధ్యలో కూడా మొక్కలు నాటారు. చాలా బాగుంది గ్రీనరీ. చాలా రైట్. ఇంకేమైనా మంచి వ్యూస్ ఉంటే మీకు పక్కా చూపిస్తాను. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇంకా ఢిల్లీ 111 ఉంది. చాలా రైట్. ఢిల్లీకి 100 కిలోమీటర్స్ ఉన్నాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, మేమైతే కర్నాల్లో ఆఫ్టర్నూన్ ఇక్కడికి వచ్చాం. సో మనకైతే ఇక్కడ పరిచయం అయ్యారు సుల్తాన్ మాన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ యూ. సో మనకైతే ఈయన మధ్యాహ్నం ఇక్కడే ఫుడ్ ఎలా అరేంజ్ చేశారు. సో హర్యానాలో ఇక్కడ ఉన్నాం మనం. సో ఫుడ్ అయితే బాగా అరేంజ్ చేశారు మనకి వీళ్ళు. సో ఫ్రెండ్స్, దారిలో అయితే మా భారతీయ రక్తవాహిని సైకిల్ క్లబ్ మెంబర్స్ వాళ్ళు కలిసారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు మాకు సన్మానం కూడా చేశారు. ఇది హర్యానాలో. హాయ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే నేను హర్యానాలో ఉన్న సోనిపట్లో ఉన్నా. సో ఇక్కడైతే మనకి దారిలో మనకి మా భారత్ సైక్లింగ్ క్లబ్ వాళ్ళు మనకు కలిశారు. సో వాళ్ళైతే మనకి బాగా హెల్ప్ చేశారు. సో మనకైతే ఘన సన్మానం చేశారు. సో అందులో మీకు ఒక అతను చూపిస్తాను. మీకు అతనికి చాలా హిస్టరీ ఉంది, దాన్ని పరిచయం చేస్తాను మీకు. సో అతనితో మనం ఇంటర్వ్యూ తీసుకోవడానికి మనకి టైం ఒక 5 minutes అడిగాం. సో అతన్ని ఇప్పుడు 5 నిమిషాల్లో ఇంటర్వ్యూ తీసుకుంటాను. సో ఆయన బైసికల్ కూడా మీకు చూపిస్తాను. సో ఆయన బైసికల్ రైడర్ అండ్ బ్లడ్ డోనర్ అన్నమాట. ఆయన బ్లడ్ బ్యాంక్, సో బ్లడ్ కోసం డోనర్ అన్నమాట ఆయన. సో మోర్ దెన్ పీపుల్స్కి బ్లడ్ డొనేట్ చేస్తుంటాడు ఆయన. హర్యానాలో ఎమర్జెన్సీ కేసెస్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఆయనకి వచ్చిన అవార్డ్స్ చూసారా. సో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్లో కూడా ఆయన ఉన్నారు. సో ఇవే కాదు, ఇంకా చాలా మోర్ దెన్ అవార్డ్స్ ఉన్నాయి ఆయన దగ్గర. హాయ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనం హర్యానాలో ఉన్న సోనిపట్లో ఉన్నాం. సో ఇప్పుడు మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేసిన ఆయన పేరు ఏంటంటే గౌతమ్ ప్రేమ్జీ. సో ఆయన ఎన్నో అవార్డ్స్ తీసుకున్నారు. సో ఆయన బ్లడ్ డోనర్ అయిన. సో ఆయన సైక్లింగ్ ఆయనకి మా భారత్ సైక్లింగ్ క్లబ్ కూడా ఉంది. సో ఆయనతో ఒకసారి మాట్లాడిస్తాను, మీతో ఒకసారి మాట్లాడి. హాయ్ జీ, నమస్कार जी. సో आप साइकिलिंग के ब्लड डोनेट के क्या इसका आपका सोच है, क्या है दिन में आपका माइंड में? देखिए, शौक तो हमेशा यही रही है कि भाई कोई भी हम समाज के लिए काम कर सकते हैं, देश के लिए कोई काम कर सकते हैं, तो अपने आप को सौभाग्यशाली समझना चाहिए. Okay. आज इस भागदौड़ भरी जीवन में लोग जो है ना केवल अपना और अपने परिवार के बारे में ही सोचते हैं. Okay. वो राशन कार्ड से बाहर नहीं निकलते. राशन कार्ड समझते हो? हाँ, राशन कार्ड समझते हैं. फैमिली. हाँ, फैमिली. तो उससे बाहर नहीं निकलते हैं. उससे बाहर नहीं निकलते हैं. वो केवल अपने परिवार के लिए सोचते हैं. लेकिन ऐसा नहीं होना चाहिए कि समाज के लिए भी कुछ कर्तव्य बनता है हमारा. समाज के लिए कुछ कर्तव्य बनता है. सोशल लाइफ भी एक अलग चीज़ होती है. तो इसी उद्देश्य कि भाई कुछ न कुछ हमारी वजह से किसी का भला हो जाए, किसी का फ़ायदा हो जाए. ब्लड डोनेशन है भाई, लोगों का जीवन बचाने का ये जो है ब्लड डोनेट किया जाता है. ये किसी मशीन में नहीं बनता. ये आज तक इसका कोई विकल्प नहीं है. तो हम एक मानव दूसरे मानव का जीवन बचाने के लिए ही ब्लड डोनेशन करता है. तो उसके लिए भी आज भी बहुत सारे लोग जो है ना डरते हैं और जो है ना वो रक्तदान करने से कहीं ना कहीं पीछे रहते हैं.
तो हमें उन सबको जागृत करना है, उन सबको बताना है कि रक्तदान के बहुत फ़ायदे हैं, अपने शरीर को बहुत ज़्यादा लाभ है, और जिसको वो ब्लड चढ़ेगा तो उसका भी जीवन बचेगा। तो दूसरा आदमी को जीवन देते हैं। हाँ। और ब्लड तो साइकिलिंग है, साइकिलिंग से भी अपना खुद का स्वास्थ्य है, और इसके लिए आप देख सकते हैं कि वाहन कितने ज़्यादा हो गए हैं, ट्रैफिक कितना ज़्यादा हो गया है, कितना प्रदूषण हो चुका है अपने वातावरण में। तो जो वातावरण है पूरा दूषित हो चुका है। तो उसके लिए हमें साइकिल का प्रयोग अपना ज़्यादा से ज़्यादा करना चाहिए। हमारे जो माँ भारती रक्त वाहिनी की यूनिट है, माँ भारती साइकिल क्लब, उसका एक ही उद्देश्य है कि अपने छोटे छोटे कार्य जो होते हैं, कम दूरी तक के कार्य, वो साइकिल से करें। सारे गाड़ी, बाइक, स्कूटी वगैरह ना लेकर के आप साइकिल से वो कार्य करें, यही हमारे ग्रुप का उद्देश्य है। थैंक यू जी। सो आपका फ्यूचर फर्दर प्लान क्या है इसका? ये एस्टेब्लिशन क्या करते हैं इसका? आपका न्यूज़ चैनल भी है ना आपका? वो हाँ, न्यूज़ चैनल है महारा सोनीपत के नाम से। हरियाणवी में अपने को महारा बोल देते हैं अपना। तो महारा सोनीपत के नाम से न्यूज़ चैनल मैंने लोकल बना रखा है। तो उसमें ज़्यादातर हमारी सामाजिक न्यूज़ ही उसमें लगती है। तो ये तो चलो खैर के पर्सनल चीज़ें हैं, वो चलती रहती हैं। तो अपना एक हाँ चीज़, तिरंगा सम्मान संकल्प के नाम से भी हमने एक मुहिम चलाई है कि खंडित तिरंगा कोई अगर मिलता है कहीं पर भी, तिरंगा भाई अपने देश की शान है, अपने जो है ना भारत की आन बान शान का प्रतीक जो है ना वो तिरंगे को माना जाता है। उसी को सही और सही सलामत रखने के लिए वो कभी झुकने ना पाए, उसके लिए हमारे देश के जो फौजी भाई हैं वो बॉर्डर पर हमारे देश की रक्षा के लिए, लोगों की रक्षा के लिए अपना सर्वस्व बलिदान करते हैं। अपने परिवार को छोड़ के फौजी भाई जो है ना बॉर्डर पर हमारी सुरक्षा के लिए खड़े रहते हैं दिन रात। तो उनका जो बलिदान है, जो उनका समर्पण है देश के लिए, उसको मैं नमन करता हूँ, प्रणाम करता हूँ। क्योंकि उस तिरंगे की आन बान शान के लिए वो लड़ते हैं, लेकिन देश के अंदर बहुत सारी जगहों पर आपने देखा होगा कि तिरंगा खंडित है, छिन्न भिन्न है, मैला कुचेला है, झुका हुआ है। उसको बदलवाने के लिए तिरंगा सम्मान संकल्प हैशटैग हमने चलाया है। तो उससे भी लोग जुड़ेंगे, और हमारी एक छोटी सी कोशिश है कि तिरंगा सम्मान संकल्प से भी लोग जुड़ें और अपने अपने क्षेत्र में ये देखें कि कहाँ पर तिरंगा खंडित है, उसको रिक्वेस्ट करें, उसको बदलवाएं, ताकि हमारे देश की आन बान शान तिरंगे पर कोई आँच ना आने पाए। यह भी मुहिम से आप लोग जुड़ सकते हैं। और आप फेसबुक पर जाकर के हैशटैग तिरंगा सम्मान संकल्प आप लिख के जो है ना वो डालिए। मैं इसमें आपको बता दूंगा भाई साहब को कि ये लिंक है वो मैं शेयर कर दूंगा, ठीक है। तो इस चीज़ से भी जुड़े। एक तो हमारा माँ भारती रक्त वाहिनी का ब्लड डोनेशन का सेवा कार्य होगा, दूसरा साइकिलिंग के प्रति लोगों को जागरूक करना होगा, तीसरा अभी जो नई मुहिम शुरू करी है तिरंगा सम्मान संकल्प। ये तीनों मुहिम हमने देश के लिए और देश के नागरिकों के लिए चलाई है, और हमेशा लोगों के सहयोग से और जितने हमारे टीम के साथी हैं उन सभी के सहयोग से इस चीज़ को आगे लेके जाएंगे। थैंक यू जी, हमारा इंटरेस्ट में इंटरव्यू मेरे को दिया और मेरे को बहुत पसंद है। థ్యాంక్ యూ జీ. సో ఫ్రెండ్స్ ఏమంటున్నారంటే ఆయన లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ అన్నీ మీకు చెప్పారు. సో ఇప్పుడు ఆయన ఏంటంటే బ్లడ్ డొనేట్ సెక్రటరీ ఆయన. సో సెక్రటరీ ఆయన. సో ఆయన మనకి ఎంతో హెల్ప్ఫుల్గా, సో ఆయన అవార్డ్స్ మొత్తం చూపిస్తాను మీకు మొత్తం అంతా. సో ఇక్కడ హర్యానాలో ఆయన ఒక బ్లడ్ డొనేట్కి సెక్రటరీ అనమాట ఆయన. సో ఆయన కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళ ఫ్యామిలీకి పిల్లలకి బ్లడ్ లేని సిచ్యువేషన్ కూడా సో ఆయన తీసుకొచ్చి ఈ బ్లడ్ అందరికీ డొనేట్ చేయాలి. బ్లడ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా రీసైక్లింగ్ అవుతుంది. సో బ్లడ్ అనేది ఒకరి నుంచి ఒకరికి హెల్ప్ అవుతుంది. సో దానివల్ల మనిషికి మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు అని ఆయన లైఫ్లో స్టార్ట్ అనుకున్నారు. ఇప్పుడు ఆయన దాన్నే సంకల్పంగా తీసుకున్నారు. సో అలాగే ఇంకా ఫ్లాగ్ జెండా, ఎక్కడ జెండా కూడా
మన ఇండియా కోసం ఎంతో కష్టపడిన ఫ్లాగ్ని ఎప్పుడు కూడా మడతలు పడినా మరకలు ఉన్నా ఏమున్నా కానీ జెండా ఇమ్మీడియట్గా చేంజ్ చేస్తారు ఆయన మైండ్లో ఏంటంటే ఇండియా ఫ్లాగ్ అనేది మన అమ్మని ఎలా చూసుకుంటామో ఆయన భారతదేశాన్ని కూడా ఆయన అలాగే చూసుకుంటారు, ఇండియన్ ఫ్లాగ్ కూడా అలాగే చూసుకుంటారు ఆయన. సో అది ఆయన చెప్పేది. ఫ్రెండ్స్, మీరు కూడా మీ యొక్క మైండ్లో ఎక్కడైనా ఫ్లాగ్ కానీ ఇండియన్ ఫ్లాగ్ ఎక్కడైనా మరకలు కానీ ఏమైనా ఉంటే ఇమ్మీడియట్గా చేంజ్ చేయండి. మీ దగ్గర డబ్బులు లేకపోతే కొంచెం ఎంతో కొంత ఫండ్ వేసుకొని మార్పించండి. కానీ ఇండియా ఫ్లాగ్ మాత్రం అలా ఉంచకండి, ఎందుకంటే దానికి చాలా హిస్టరీ ఉంది ఇండియన్ ఫ్లాగ్ కోసం. సో ఫ్రెండ్స్, మీకు మిగతా అవార్డ్స్ కూడా నేను చూపిస్తాను. థ్యాంక్ యూ జీ, థ్యాంక్ యూ आपका ఇంటర్వ్యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనమైతే సోనీపట్ నుంచి వెళ్ళటం. సో మనం వెళ్ళేది కాకుండా మనతో పాటు ఆయన కూడా వస్తున్నారు మనతో పాటు. సో మా దారిలో ఇంకేమైనా ఉంటే చెప్తాను మీకు. ఈ వీడియో కూడా అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో ఆయన కూడా ఎంటర్ అవుతారు. సో థ్యాంక్ యూ అండ్ కీప్ సపోర్టింగ్ మీ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.